ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్సే ఫాలో అయ్యి చేస్తామండి. అది 100% గవర్నమెంట్ సంస్థ అండి. ప్రపంచంలో గవర్నమెంట్ కింద ఉన్నటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి ఒక్కటి మాత్రమేనండి. ఇండియాలో ఉండే ఏ ఇతర ప్రైవేట్ కంపెనీలు కూడా ఏవి కూడా గవర్నమెంట్ కాదండి. మరి ఎస్బీఐ అండి, ఇప్పుడు ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ లైఫ్ అని ఒకటి వచ్చింది. అవునండి, అది ఎస్బీఐ లైఫ్ ఎస్బీఐదే కదా. ఎస్బీఐ లైఫ్కి ఎస్బీఐకి ఏమీ సంబంధం లేదండి. అవునా? అవునండి. అంటే ఇప్పుడు ఎస్బీఐకి సంబంధించింది కాదా కాదండి, లైఫ్? కాదు. మరి అదే లోగో వాడుతున్నారు వాళ్ళు. ఆ లోగో వాడుతున్నది ఆల్రెడీ కోర్టులో కేసు కూడా జరుగుతుందండి. హైకోర్టు వాళ్ళు ప్రశ్నించారు కూడా, ప్రైవేట్ వాళ్ళు వాడుతుంటే మీరు ఏం చేస్తున్నారు అని కేసు జరుగుతుందండి. కానీ కాదు, మీకు ఎప్పుడైనా సరే ఒక టెస్ట్ లాగా మీకు తెలియాలి అనేటట్లయితే ఇది గవర్నమెంట్ సంస్థ కాదంటే మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అని ఒక యాక్ట్ ఉందండి, మనందరికీ తెలుసు, సమాచార హక్కు చట్టం. ఆ సమాచార హక్కు చట్టం అనేది ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే అప్లై అవుతుందండి, ప్రైవేట్ వాటికి అప్లై కాదండి. సో ఇప్పుడు మీకు